శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రైల్వే స్టేషన్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారతదేశ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన వందే భారత్ ఎక్స్ప్రెస్ ఇచ్చాపురం హాల్ట్ విషయంలో మాదంటూ టీడీపీ, వైసీపీ నేతలు గొడవకు దిగారు. ఇచ్చాపురంలో వందే భారత్ ఆగటానికి ప్రధాన కారణం మేమంటూ ఒకరిపైన ఒకరు విమర్శించుకున్నారు. ఇక ఈ సన్నివేశాన్ని తిలకించిన ప్రజలు అసలు హాల్ట్ ఎవరి వల్ల వచ్చిందో తెలియని స్థితిలో పడ్డారు. ఎన్నికల సమయంలో ఇరు పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. పూరి, అహ్మదాబాదు, హౌరా, యశ్వంతపూర్ ఈ ట్రైన్స్ కూడా రిక్వెస్ట్ చేశారు. దాని గురించి కూడా మేము పోరాటం చేస్తున్నాం. రేపు అవి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ అది అయినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డప్పు కొట్టుకోవడానికి వాళ్ళందరూ కూడా వస్తారు. చేసిందేమీ లేదు. కానీ నేను ఇచ్చాపురం ప్రజలకు అందరికీ కూడా తెలియజేసేది, ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్ కింద కూడా 17 కోట్ల రూపాయలతో ఈ యొక్క స్టేషన్ని ఆధునీకరణ చేయడానికి కూడా మనం కేటాయించాం. అలాగే మీరు అనుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఇచ్చాపురం వస్తుందని. కానీ ఇచ్చాపురం ఎందుకు వస్తుంది? ఇచ్చాపురం వస్తుంది, పలాస వస్తుంది, నౌపాడ వస్తుంది, శ్రీకాకుళం రోడ్డు వస్తుంది. ఇలా 4 ప్రధానమైనటువంటి స్టేషన్లు అన్నీ కూడా వస్తున్నాయి. ఇలా ఇదొక్కటే వాళ్ళ దగ్గర వాళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, వాళ్ళు ఇక్కడ ఉన్నారని వాళ్ళు క్రెడిట్ తీసుకోవడానికి అలా చేస్తే అది తప్పుడు కార్యక్రమం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ట్రైన్ వచ్చింది, ఆగింది, ఆనందపడండి, ఉత్సాహపడండి. మనకు కూడా రైల్వే తరంగా ఈ సౌకర్యం దొరికిందనేది మీరందరూ కూడా తెలియజేయండి. మేము కూడా స్వాగతిస్తాం. అందరి తాలూకా ట్రైన్ అనే చెప్తున్నాం. కానీ ఈరోజు లేనటువంటి విషయాల్లో దూరి మరి క్రెడిట్ తీసుకోవాలని చూస్తే మాత్రం దానికి ఖచ్చితంగా మా తరపున మేము కౌంటర్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామనేది కూడా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ అభివృద్ధి చెందాలి అంటే ఇచ్చాపురంలో మరి పలు రకాల ట్రైన్లు కూడా తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో మరి మనం కిసాన్ రైల్ కూడా మనం పెట్టున్నాం ప్రపోజల్. అదే కాకుండా ఎన్ని ట్రైన్స్ అయినా వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఇచ్చాపురంలో మెయిన్గా మనం చూసినట్టయితే ఇక్కడ క్రానిక్ డిజీజ్ కిడ్నీ పేషెంట్స్ ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. మరి చాలా రకాలుగా అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ట్రైన్స్కి ఇక్కడ ఒక తప్పనిసరిగా ఇచ్చాపురంలో స్టాప్ రావాలని ఎన్ని ట్రైన్స్ వెళ్తున్నా సరే, యశ్వంతపూరి కానివ్వండి, అహ్మదాపూరి కానివ్వండి, మనం అన్నిటికీ కూడా ప్రపోజల్స్ పెడుతున్నాం. మరి మొన్న ఈ మధ్య మనకి డిఎంయు ప్యాసింజర్ ఏదైతే పలాస వరకు ఉందో దాన్ని మనకి బరంపురం వరకు కూడా పొడిగించారు. మరి దీనికోసం వందే భారత్ కోసం మనం ప్రత్యేకంగా చెప్పడం, ఇచ్చాపురంలోని స్టాప్ ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ఇచ్చాపురం ప్రజల తరపు నుంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు.